హాయ్ గైస్, నేను మీ వెంకటగిరి పిల్ల. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. అర్హత లేనప్పుడు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పొద్దు. ఎందుకంటే ఎవరి అవసరాలకు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు, వాళ్ళ అవసరాల కోసమో నీడ్స్ కోసమో మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని అసలు ఫ్రెండ్స్ లిస్ట్లోనే వేసుకోవద్దు. కొంతమంది ఉంటారు, వాళ్ళు లోగా ఉన్నప్పుడు, జాబ్లెస్ ఉన్నప్పుడు మనతో బాగుంటారు. ఒకసారి జాబ్ వచ్చాక మీరెవరో నేనెవరో అన్నట్టుంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు నాకు మా తాత వాళ్ళు కానీ, మా ఫాదర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పెద్దవాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, చెడు స్నేహం ఎప్పుడైనా ₹1 ఇచ్చి వదిలించుకోవాలి అంటారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం ఎంత మెంటల్గా ఇబ్బంది పడతామంటే అసలు టోటల్గా మనం డిస్టర్బ్ అవుతాం గాయస్. అసలు నిజంగా లవ్ బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్ చాలా చాలా బాధనిస్తుంది. సో మీరు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళు కాదు గాయస్ ఫ్రెండ్స్ అంటే. మనం బాధలో ఉన్నప్పుడు, అసలు మనం లోగా ఉన్నామంటే మెసేజ్ చేసో లేకపోతే కాల్ చేసో మనల్ని ఒక మాట అడిగి మనకి ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చేలాగా మనకి మాటలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. మనం బాధగా ఉంటే ఎందుకులే డిస్టర్బ్ చేయడం, ఎందుకులే మాట్లాడడం అని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి, నేను ఒకటే చెప్తున్నాను గైస్ అందరికీ, మీకు అసలు ఒకరితో రిలేషన్ మాట్లాడాలి లేదంటే ఎప్పుడు ఉండాలి అని మీకు అంత టైం లేనప్పుడు ఫ్రెండ్షిప్ చేయడం మానేయండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో గొప్పగా తెగ కాల్స్ చేసేసి, తెగ మెసేజ్ చేసేసి, నువ్వే నా ఫ్రెండ్, నువ్వు తప్పించి ఇంకెవరు లేరు ఇలా మాట్లాడతారు గైస్. దాని తర్వాత అసలు నువ్వెవరో నేనెవరో అసలు పట్టించుకోనట్టు, అసలు ఎలా అంటే దారిని పోయే వాళ్ళు ఉంటారు కదా, ఎవరో తెలియని వాళ్ళతో ఎలా ఉంటారో అలా ఉంటారు. కనీసం వాళ్ళతో ఎలా ఉంటారో అలా కూడా ఉండరు అనుకోండి. అసలు పట్టించుకోరు. మనం ఒకటే అనుకుంటే సరిపోదు గైస్ మనం ఫ్రెండ్స్ అని చెప్పి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ₹1 ఇచ్చి వదిలించుకోండి. మనం బాగున్నప్పుడు లేదంటే వాళ్ళు లోగా ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఏదో స్ట్రగుల్లో ఉన్నా, మన ఇదిలో ఉన్న వాళ్ళు ఏదైనా ₹1 ఇచ్చి సాయం చేస్తారని కాదు, లేదంటే ప్రాబ్లమ్స్ తీర్చేస్తారని కాదు, ఒక మాట, ఒక భరోసా ఇస్తారని. అది కూడా లేకపోతే, మనం బాధలో ఉన్నప్పుడు అది కూడా మాట్లాడాలని వాళ్ళకి అనిపించకపోతే అదేం ఫ్రెండ్షిప్ గాయ్. అందుకని ఎవరు ఫ్రెండ్స్, ఎవరు మన వాళ్ళు, ఎవరు మనోళ్ళు కాదని తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని అదే మనతో బాగుండిపోతున్నారు కదా, బాగా మాట్లాడేస్తున్నారు కదా, ఈరోజు మనతో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని ఫ్రెండ్స్ అని అనుకోవద్దు ఎప్పుడు. ఎవరు మన ఫ్రెండ్స్, ఎవరు మన ఫ్రెండ్స్ కాదు తెలుసుకోండి. చాలా అసలు ఫ్రెండ్షిప్ కానీ బ్రేక్ అయితే మాత్రం చాలా బాధేస్తుంది. సో అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం మీరు ఇలాంటి ఫ్రెండ్షిప్ని మాత్రం ₹1 ఇచ్చి వదిలించుకోవడమే బెస్ట్ గైస్. నాకు తెలుసు, ఇదే మీకు చెప్దామని వచ్చాను. ఫ్రెండ్షిప్ డే రోజు మీకు బాధలో కానీ సంతోషంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదలకుండా, మీకు ఎప్పుడు నేను రోజు మాట్లాడాలి, రోజు కాల్ చేయాలని చెప్పాను గైస్. కనీసం ఒక లోలో ఉంది మన ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఒక సింగిల్ మెసేజ్, సింగిల్ కాల్ కూడా చేయని వాళ్ళతో వాళ్ళని మీరు ఫ్రెండ్స్ అనుకోవద్దు. మీకు ఎవరైతే నేను చెప్పిన పాయింట్స్ మీకు ఇదయ్యి మీరు ఫ్రెండ్ అనుకుంటున్నారో, మీకు ఆ కష్టంలో నష్టంలో అన్నింటిలో తోడుగా ఉండి ఇది అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పద్దు దయచేసి. అసలు ఫ్రెండ్స్ లిస్ట్లోనే వేసుకోవద్దు. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే